వెళ్ళిపోదాం. ఇంకా టైం లేదు, 9:15 అవుతుంది, 45 నిమిషాలే ఉంది. ప్రాక్టికల్ స్టార్ట్ చేయాలి మనం అందరం. క్లీనింగ్ ప్రాసెస్ పైనుంచి స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, టైం లేదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ప్రోగ్రామ్ యోగాది వేరేది ఉంది. మనం 10కు దీన్ని క్లోజ్ చేసేసుకోవాల్సిందే. 45 మినిట్సే మీ చేతులు ఉంది. ఇంట్లో నువ్వు 5 నిమిషాలు ఫోన్ మాట్లాడికే పోయిన తర్వాత 50 మంది 50 ఫోన్లు మాట్లాడితే సబ్జెక్ట్ ఏమర్థమైతే చెప్పు. బిజీ లేనిది ఎవరు సార్ నాకు అర్థం కాదు. ఎల్కేజీ స్టూడెంట్ దగ్గర నుంచి ఖాళీ ఉన్న వాళ్ళు ఉన్నారా? పని లేకొచ్చినాం ఇక్కడికి. అందరి పనులు అందరికీ ఉన్నాయి, మీరు కూడా ఎవరు ఖాళీ లేరు. బట్ వీ హ్యావ్ వన్ ఫోకస్ కదా. ఇప్పుడు పైనుంచి వద్దాం మనం. ఓకే సార్, ఒక్కసారి నాకు ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంటే, అర్థమవుతుందా? అవి వెనుకున్నాం సార్ పట్టించుకోడు కావచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఫోకస్ చేస్తాం మేము, 100% చెప్పినట్టు చేయాల్సిందే. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ నేను హెల్దీ పర్సనా కాదా? నేనే ఇట్లుండి నీ డిస్క్ ప్రాబ్లం నేను తగ్గిస్తా అంటే ఎట్లా? ఓకే, కాబట్టి జస్ట్ మూమెంట్. ఓకే కదా. ఎందుకు చూపిస్తున్నా? డిస్క్ ప్రాబ్లం ఉన్న వ్యక్తికి మూమెంట్ ఇష్యూస్ వస్తాయి. ఏమవుతుంది? మూమెంట్ ఇష్యూ. ఇటు వంగితే ఇటు ఇటు బాగాలేదు సార్, ఇటు ఓకే, ఇంతే. 1 2 ఇది ఎక్సర్సైజ్ మనం చేసేది కదా. ముందరికి బెండ్ చేస్తే ముందరికి బెండింగ్ రాదు, సైడ్ బెండింగ్లలో ప్రాబ్లం కదా. అన్ని బెండింగ్స్ కరెక్ట్ ఉన్నాయంటే స్పైన్ ఈజ్ పర్ఫెక్ట్ అని అర్థం, అంతే కదా. డయాగ్నోసిస్ సింపుల్ కదా. రైట్ ఫ్రంట్ మీతో నీ ఎక్సర్సైజ్ చేపియా, మీరు ప్రశాంతంగా కూర్చొని ఫ్రీ చేసుకోవచ్చు. ఓకే రైట్. ఫస్ట్ క్రేనియల్ నర్వ్ మీద వర్క్ చేయాలి మనం. ఓకే, క్రేనియల్ నర్వ్ మీద వర్క్ చేయాలి అంటే ఫోకస్ ఆన్ యువర్ థ్రోట్. మనం ఈ ఏరియాలో వైబ్రేషన్ ఇచ్చి దీన్ని ఫ్రీ చేయాలి. నేను చెప్పినా కదా, చెక్ చేసిన 5గురికి, చెక్ చేసిన 4 చేతులు లేకుండా ఒకసారి. రైట్, నేను చెక్ చేసినప్పుడు ఒక చోట టైట్ ఉంది, ఒక సైడ్ ఫ్రీ ఉంది. నేను ఒక సైడ్ ప్రెస్ చేసినప్పుడు పెయిన్ వచ్చింది, ఒక సైడ్ ప్రెస్ చేస్తే పెయిన్ లేదు. ఇక్కడ చెక్ చేసిన వాళ్ళకు అవునా? మాట్లాడతలేరు కదా. అది పేషెంట్కి నొప్పి అనిపించదు, జనరల్గా నొప్పి ఏం లేదు. బట్ మనం చెక్ చేసినప్పుడే అర్థమవుతుంది అది క్రేనియల్ నర్వ్ ఇన్బ్యాలెన్స్లో ఉందన్నమాట. క్రేనియల్ నర్వ్ ఏం చేస్తుందంటే మీ రెస్పిరేటరీ సిస్టము, సర్క్యులేటరీ సిస్టము, డైజెస్టివ్ సిస్టమ్ మూడింటిని మెయింటైన్ చేస్తుంది. అందుకని డిస్క్ ప్రాబ్లం స్టార్ట్ అయిన వ్యక్తికి సహజంగా నొప్పి వస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము స్టార్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా ఇన్సోమేనియా, నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఇదంతా కనెక్టివిటీ అనమాట. కాబట్టి మనం ఫోకస్ అక్కడ డిస్క్ మీద చేయొద్దు, ఫోకస్ రూట్ కాజ్ మీద చేసుకోవాలి. ఇప్పుడు చెప్పేదంతా సెల్ఫ్ హెల్ప్. సెల్ఫ్ హెల్ప్ అంటే ఏంటిది? 50%. ఏంటి సార్? మీరు చేయాల్సిన 50%, మేము చేసే 50%, దట్ ఈస్ డిఫరెంట్. డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ మై 50%, యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ 50%. మీ 50% మీరు ఫుల్ఫిల్ అవ్వడానికి ట్రై చేయండి. మొబైల్ ఫోన్స్ ఏరోప్లేన్ మోడ్ ఆర్ స్విచ్ ఆఫ్. ఓకే, కాంప్రమైజ్ కాకుండా అట్లనే కూర్చోండి ప్రశాంతంగా. ఓకే, ఏం చేయాలి మరి దీనికి అంటే భ్రామరి. ఏం చేయాలి సార్? భ్రామరి. అందరికీ తెలిసే భ్రామరి, తెలియని వాళ్ళం ఎవరం లేదు. బట్ ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మోర్ ఎఫర్ట్ మీరు పెట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసేది కూడా భ్రామరే, చూడండి తేడా అర్థమవుతుంది. కళ్ళు మూసుకున్నా పెట్టినా అన్నా, కానీ నేను అన్నప్పుడు నాకు వెనుక వైబ్రేషన్ వస్తుందా లేదా తెలియదు. ఇట్ షుడ్ బి వైబ్రేట్. కాబట్టి ఈ లెంత్ నాకు సరిపోవట్లే, నేనేం చేయాలి? ఐ షుడ్ వైబ్రేట్. దీన్ని నేను వైబ్రేట్ చేసుకోవాలి, ఎక్కువ నేనే చేసుకోవాలి, సిగ్గుపడద్దు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో. ఇప్పుడు నేను వైబ్రేట్ చేసుకుంటా కరెక్ట్గా, నాది నేను ఫోకస్ చేసుకుంటున్నా.
బయట ప్రపంచంతో నాకు సంబంధం లే, నేను ఇచ్చిన సౌండ్ నన్ను వైబ్రేట్ చేస్తుంది, ఐఎమ్ సాటిస్ఫైడ్. ఫస్ట్ దానికి రెండో దానికి మీకు తేడా తెలిసింది ఏమన్నా? సౌండ్ అక్కడ తక్కువ వచ్చింది, ఇక్కడ సౌండ్ ఎక్కువ వచ్చింది. ఎందుకంటే నేను సిగ్గుపడట్లే, మోమాట పడట్లే. నేను మీకు చెప్పేది ఏంటంటే జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ వైబ్రేటింగ్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వైబ్రేటింగ్ విత్ యువర్ వాయిస్, వేస్ట్ అంటున్నా, దాన్ని బ్రాహ్మరి అనరు. క్లియర్? చేద్దామా? సింపుల్. ఎన్నిసార్లు చేద్దాం? 3 సార్లు, టైం లేదు. ఓకే, ఈ ఫింగర్స్ ఎక్కడ పెట్టుకున్నా మీ ఇష్టం, అది స్పెషల్గా క్లాసులలో చెప్తాం. బట్ ఏంటంటే ఇది మాత్రం క్లోజ్ చేయండి, ఐస్ క్లోజ్ చేయండి 3 టైమ్స్. ఓన్లీ 3 టైమ్స్. ఓకే, టైం లేదుగా. దీని వీడియోస్ అన్నీ మీకు ఇవ్వబడతాయి, టెన్షన్ ఏం లే. అందుకని ఫోన్ల మీద మీరు ఫోకస్ చేయకండి. యూట్యూబ్ ఛానల్ లింక్స్ పంపిస్తాము, షార్ట్ అప్లోడ్ చేస్తాం, చెక్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి ఎవ్రీ మంత్ 21 డేస్ ఆన్లైన్ జూమ్ క్లాసెస్ ఉంటాయి, అవి ఫ్రీయే. దానికి మీకు యాక్సెస్ ఉంటుంది, లింక్ పెడతాం, జాయిన్ కావచ్చు. టెన్షన్ ఏం లేదు. మీరు ఫోకస్ చేయాల్సింది ప్రజెంట్ టెన్స్ మీద. నేనేం చెప్తున్నా మీరు ఏం చేస్తున్నారు, ఇంతే. ఓకే, దిస్ ఈజ్ వన్ థింగ్. నౌ సెకండ్, వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ మంత్ర. ఏంటండి? మంత్రాలో ఫస్ట్ హెట్రో ఈజ్ ఆ. ఏంటండి? ఆ. 2 టైమ్స్ చేద్దాము. ఓకే, మౌత్ ఓపెన్ చేయాలి, యూ షుడ్ ఓపెన్ లౌడ్లీ. ఓకే, ఆ. సెకండ్ టైం ఆ. రెండో మంత్ర ఓ. ఓ విజిలేసినట్టుగా పెదవులను పెట్టి ఓ. ఇది 2 టైమ్స్ చేద్దాం. ఓ. గుడ్. దీని తర్వాత ఏ, స్మైల్. ఏంటండి? ఈ రెండు లిప్ ఎండింగ్స్ పైకి రావాలి. ఓకే, ఏ 2 సార్లు చేద్దాం. ఏ. దీని తర్వాత ఇంతకుముందు చేసిన బ్రాహ్మరి మళ్ళీ ఒక 2 సార్లు చేద్దాం, చెవులు మూసుకోకుండా చేస్తాం. ఇదేమైందంటే క్రేనియల్ సిస్టమ్, క్రేనియల్ నర్వ్ ఏదైతే ఉందో మనకు, వేగస్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది దీని ద్వారా. లెఫ్ట్ రైట్ 2 ఉంటాయి కాబట్టి ఈ 2 బ్యాలెన్స్లోకి వస్తాయి మనకు.
థెరపెటిక్ అప్రోచ్లో విత్ ఇన్ సెకండ్లో మేము అడ్జస్ట్ చేస్తాం, అది వేరు. బట్ నువ్వేం చేసుకోనో నీకు అర్థమైతే నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.